హలో, ఇవాళ మన రెసిపీ దొండకాయ ఉల్లి కారం అన్నమాట. చాలా టేస్టీ ఉంటుంది. ఇట్లా కూడా చేసుకోవాలి, డిఫరెంట్ టైప్స్ చేసుకోవాలి మనం కర్రీస్. సో దీని గురించి మనం ఫస్ట్ దొండకాయలు మంచిగా ఫ్రెష్గా కడుక్కొని కట్ చేసుకోవాలి. పొడవు అన్న కట్ చేసుకోవచ్చు, రౌండ్ పీసెస్ అన్న కట్ చేసుకోవచ్చు, మనం ఇష్టపడినట్టు కట్ చేసుకోవచ్చు. తర్వాత ప్యాన్లో ఆయిల్ తీసుకొని దాంట్లో మెంతులు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి కొద్దిగా వేయించి మళ్ళీ ఎర్రమిరపకాయలు 5-6, మళ్ళీ 2 ఆనియన్స్ అట్లా తీసుకొని దాంట్లో కొద్దిగా వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా సాఫ్ట్ అవుతాయి అన్నమాట ఆనియన్స్. ఇప్పుడు దొండకాయలు వేసి దాంట్లో కొద్దిగా ఫ్రై చేసి కొద్దిగా పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొత్తిమీర, కలిమాకు వేయాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదా, అది పేస్ట్ చేసుకున్నది ఇప్పుడు దాంట్లో వేసేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టాలి. ఇంకా మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది మన కర్రీ. చూడండి ఎంత బాగా కనపడుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసి గార్నిషింగ్ చేసేసేయాలి. మన దొండకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.